శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయంలో 21వ శ్లోకము గురించి తెలుసుకుందాము. కార్యకారణ కర్తత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తత్వే హేతు రుచ్యతే. ఈ శ్లోకము ప్రకృతి జీవాత్మ గురించి తెలియచేశారు. భావము: కార్యకారణములను కలుగజేయుటయందు ప్రకృతి హేతువుగానున్నది. పురుషుడు సుఖదుఖములను అనుభవించుటకు కారణభూతినిగా ఉన్నాడని చెప్పవచ్చును. వివరము: పురుషుడనగా పరమాత్మని చెప్పుకున్నాము. పరమాత్మ సర్వము తానై ఉన్నదని కూడా చెప్పుకున్నాము. అటువంటి పరమాత్మ కార్యరూపమైన ప్రపంచము ఎడల విభజించబడి ఉన్నాడని కూడా తెలుసుకున్నాము. ఆ విభజన ఈ శ్లోకములో కనిపిస్తున్నది. కార్యములు జరుగుటకు ప్రకృతిగా విభజించబడి కార్యములు జరగటకు ప్రకృతిగా విభజించబడి ప్రకృతి నుండి శరీరం వరకు విభజన జరిగినది. కార్యములకు ప్రకృతితో తయారైన శరీరము కారణము కాగా ఆ కార్యములలో ఉండు సుఖ దుఃఖములను అనుభవించుటకు పరమాత్మ నుండి జీవాత్మ విభజించబడి ఉన్నది. పరమాత్మ భాగమైన జీవాత్మ శరీరములో నివసిస్తూ పనులలోనున్న కష్ట సుఖములను అనుభవిస్తున్నాడు జీవుడు. ఈ విధముగా కార్యరూప జగత్తులో ప్రకృతి శరీరముగాను ఈ విధముగా కార్యరూప జగత్తులో ప్రకృతి శరీరముగాను పరమాత్మ జీవాత్మగాను పాత్ర వహిస్తున్నట్లు తెలియచున్నది. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.